హాయ్ అండి, ఇవాళ అయితే నేను రొయ్యల పులావ్ అయితే చేస్తున్నాను. దానికి కావాల్సిన ఏమేంటో చెప్తాను. ముందైతే రొయ్యల పావు కిలో తీసుకున్నా. నీచు వాసన పోయేంత వరకు శుభ్రంగా అయితే కడిగి పెట్టుకున్నాను. కడిగిన తర్వాత దాంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసి కొంచెంసేపు వదిలేసి ఆ వాటర్ అంతా తీసేయాలి. తీసేసినాక కొంచెం ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా కారం పొడి, 2-3 పచ్చిమిరపకాయలు ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెంసేపు అయితే బాగా కలుపుకోవాలి. అది కలిపిన తర్వాత కొంచెంసేపు పక్కన పెట్టుకోవాలి. ఈ రొయ్యలు అంటే మా పిల్లలకైతే చాలా ఇష్టము. చేపలు తీసుకుంటే ఎక్కడ గొంతులో కుచ్చుకుంటాయో అని చెప్పేసి రొయ్యలు అయితే ఈజీగా తినేస్తారు కదా అని చెప్పి రొయ్యలే తీసుకుంటా. నేను పావు కిలో రొయ్యలు తీసుకున్నాను కాబట్టి 1/2 కేజీ బియ్యం అయితే తీసుకున్నాను. వీటిని కడిగి నీళ్ళు పోసి 1 గంట సేపు అయితే పక్కన నానబెట్టుకుందాము. నేనైతే నార్మల్ రైస్ తీసుకున్నాను. మీకు కావాలి అంటే బాసుమతి రైస్ కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం. నేనైతే తొందరగా అయిపోవడం కోసం అనేది కుక్కర్లో అయితే చేస్తున్నా. మీకు కావాలంటే మీరు ఓవెన్లో కూడా చేసుకోవచ్చు. పొయ్యి అంటి పెట్టి పొయ్యి మీద కడాయి కుక్కర్ పెట్టి దాంట్లో 2 గంటల నూనె అయితే వేస్తున్నాను. కొంచెం నూనె వేడెక్కిన తర్వాత దాంట్లో అయితే ఒక 3-4 బిర్యానీ ఆకు, దీంట్లో వచ్చి ఒక లవంగాలు, చెక్క, మొగ్గ, అలాగే దాల్చిన చెక్క, సాజీరా, కొద్దిగా కసూరి మెత్తి, ఇలా బిర్యానీ మసాలాలు మొత్తం అయితే వేసుకున్నాం. కొంచెంసేపు కలుపుకుందాం. ఇవి ఫ్రై అయ్యేలోపు 2 ఆనియన్స్ అయితే తీసుకొని కట్ చేసుకుందాం. ఆనియన్స్, 2 టమాటాలు సరిపోతాయండి 1/2 కేజీ రైస్కి. కొంచెం సన్నగా పొడుగుగా తరుక్కోవాలి. టమాటా కూడా సన్నగా పొడుగుగా తరుక్కుంటే కనిపిస్తుంది, కలర్ఫుల్గా వస్తుంది. చేసుకున్న ఆనియన్స్ అయితే దీంట్లో వేసుకొని ఇవి కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకుందాం. ఈ బ్రౌన్ కలర్ అనేది అయితే రావాలి ఆనియన్స్. బాగా బయటి ఫుడ్ తినే వాళ్ళకు కూడా, ఇలా సీ ఫుడ్ అవి తినే వాళ్ళకు కూడా చాలా బాగా నచ్చుతుంది. అండ్ సింపుల్ అండ్ ఈజీ, తొందరగా అయిపోతుంది కూడా, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంట్లో చేసి పెడితే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. వేసినాక టమాటా వేసి బాగా కలుపుకొని కొద్దిగా ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మసాలాలు అయితే వేసుకోవాలి. కొద్దిగా గరం మసాలా, కొంచెం ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి, ఈ 3 వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి బాగా. నేను బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను.
చిటికెడు పసుపు. నేను అన్ని అంజాద పొడి వేస్తున్నా. మీకు మీ ఇంట్లో ఎలా తింటారో మీరు కూడా అట్లా అంజాద వేసుకోండి. ఇంకొంచెం కారం ఎక్కువ తింటాం. వేసుకున్న తర్వాత కొంచెం బాగా కలుపుకొని ఇది కలర్ అనేది అయితే రావాలి. దీంట్లోకి కొంచెం బాగా మగ్గిన తర్వాత సైడ్కి ఆయిల్ అయితే వస్తుంది. దాంట్లోకి ఇంతకుముందు మనం కలిపి పెట్టుకున్న రొయ్యలు అయితే వేసుకోవాలి. రొయ్యలు మెల్లిగా వేసుకోవాలి, ఎందుకంటే ఇరిగిపోతాయి కాబట్టి ఎక్కువగా కలపకుండా ముక్కలు ఇరగకుండా జాగ్రత్తగా అనేది అయితే కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుకొని దీంట్లో మసాలాలు అవి మాడిపోకుండా ఉండడం కోసం కొద్దిగా వాటర్ అయితే వేసి కొంచెంసేపు ఒక 2 నిమిషాలు వదిలేసేయాలి. దాని తర్వాత ఇంతకుముందు మనం బియ్యం అయితే 1 గంట సేపు నానబెట్టి పెట్టుకున్నాం కదా, రైస్ అనేది అయితే కడిగి వేసుకుందాం. నేను వేసేటప్పుడు గ్లాస్తో కొలిచి చేసి వాటర్ పక్కన పెట్టుకున్నాను అనమాట. 1/2 కేజీ రైస్ కాబట్టి నేను చెంబు నీళ్ళు అయితే పోస్తున్నాను. 1 గ్లాస్ బియ్యం అయితే 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను, మామూలు రైస్ కాబట్టి. ఇలా బియ్యం వేయంగానే కొంచెం ఇలా ముక్కలన్నీ కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి బాగా. మూత అయితే పెట్టుకొని 1 విజిల్ 2 విజిల్లు వచ్చేంత వరకు అయితే ఉంచుకున్నాం. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 అయితే వేసి కలుపుకోవాలి. అలాగే డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు అయితే కొద్దిగా వేస్తున్నాను. ఒకసారి మెల్లగా గంటితో ఇలా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం సాల్ట్ అయితే వేసాను. సరిపడకపోతే కుక్కర్ మూత పెట్టేసి 1 విజిల్ వచ్చేంత వరకు అయితే ఉంచుకుంటే సరిపోతుంది మ్యాక్సిమం. అంతే అండి, ఇంకా వేడి వేడి పులావ్ అయితే రెడీ అయ్యింది. చాలా బాగుంది, కలర్ఫుల్గా.